గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్యలు. అసలు సంతానలేమి సమస్యలు అంటే ఏంటి? ఇటీవలి కాలంలో మహిళల్లో కానీ పురుషుల్లో కానీ డాక్టర్స్ ఎట్లాంటి కాజెస్ చూస్తూ ఉన్నారు పిల్లలు పుట్టకపోవడానికి, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు, ఆ ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ మౌనిక మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. యా, సో ఎట్లాంటి కాజెస్ చూస్తూ ఉన్నారండి? మెయిన్గా సంతానలేమి సమస్యలు అని పెళ్ళైన ఎంత కాలానికి ఒక కపుల్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది? ఇన్ఫర్టిలిటీ సమస్యతో మా దగ్గర కపుల్స్ వచ్చేది చాలా వేరియస్ ఉంటారండి. అంటే కొంతమంది మ్యారేజ్ అయిన ఒక 5-6 మంత్స్కే వస్తుంటారు, లేదా మ్యారేజ్ అయిన చాలా ఇయర్స్కి కూడా ఎక్కడ కన్సల్ట్ అయ్యి ఉండరు అండ్ ఫస్ట్ టైం వస్తుంటారు లైక్ ఆఫ్టర్ 5-6 ఇయర్స్. బట్ కరెక్ట్ టైం ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అంటే దానికి కరెక్ట్గా ఒక కపుల్ ఎస్పెషలీ లేడీ వయసు అయితే 35 సంవత్సరాల కంటే తక్కువ ఉందో అటువంటి కపుల్ ఒక 1 ఇయర్ వరకు వాళ్ళు ట్రై చేసి అప్పటికి ప్రెగ్నెన్సీ అన్నది అందలేదు అంటే వాళ్ళకు ఉన్న నియరెస్ట్ ఫర్టిలిటీ సెంటర్లో కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఈ 1 ఇయర్ వరకు కూడా ఎప్పుడు వెయిట్ చేయాలి? లేడీకి పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయి అండ్ భర్త భార్య కలిసే సమయంలో ఆ ఇంటర్ కోర్స్లో ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేయట్లేదు అంటేనే 1 ఇయర్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేడీ వయసు కనుక ఎక్కువగా ఉంది, 35 ఇయర్స్ కంటే ఎక్కువ, ఎల్డర్లీ ఏజ్లో ఉన్నారు కేటగిరీ, లేట్ మ్యారేజ్, అదర్వైజ్ తనకు ఈ పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు, నీటి బుడగల సమస్య వల్ల మొత్తం సంవత్సరంలో 3-4 సార్లే పీరియడ్స్ వస్తున్నాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాత్రము 1 ఇయర్ వరకు వెయిట్ చేయకుండా ముందే వాళ్ళు వెళ్ళి కన్సల్ట్ అయితే వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్నది తెలుసుకోవచ్చు. మాకు ఓపీడీలో అవుట్ పేషెంట్లో ట్రీట్మెంట్ కోసం అప్రోచ్ అయ్యే వాళ్ళలో ఒక్కొక్కరిది ఒక్కొక్క హిస్టరీ ఉంటుందండి. కొంతమందికి ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఎగ్ సరిగా పెరిగి విడుదల అవ్వట్లేదు, లేదా కొంతమందిలో మగవాళ్ళలో అంటే హస్బెండ్స్లో వీర్య కణాల పరీక్షలో కణాలు బాగా తక్కువ ఉన్నాయనో లేదా కదలిక బాగా తక్కువ ఉందనో బయటపడ్డాం. సో ఇట్లా ప్రాబ్లమ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి ఒక్కొక్క కపుల్లో. బట్ కొంతమంది 30-40% కపుల్స్లో ఏమవుతుందంటే మేం చేసే బేసిక్ టెస్ట్స్, భర్త కణాల పరీక్ష బాగానే ఉంటుంది, లేడీకి స్కాన్లో గర్భసంచి అండాశయాలు అవన్నీ బాగానే ఉంటాయి, ఒక ఎగ్ పెరిగి విడుదల కూడా అవుతూ ఉంటుంది అండ్ ట్యూబ్స్ కూడా టెస్ట్ చేసినప్పుడు ఓపెన్ ఉన్నాయని తెలుస్తుంది. అయినప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అన్నది అందట్లేదు. వీళ్ళనే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద మేము కేటగరైజ్ చేస్తాం. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనం చేసిన టెస్ట్లలో ప్రాబ్లం ఏంటో బయటపడట్లేదు, కానీ వాళ్ళకు ప్రాబ్లం చాలా మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉండొచ్చు. ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పటికీ ట్యూబ్ లోపల లైనింగ్ దెబ్బతినుందేమో, లేదా ట్యూబ్ సరిగా అండాశయం మీద కూర్చొని ఎగ్ని క్యాచ్ చేయట్లేదేమో రిలీజ్ అయ్యే టైము. సో ఇట్లా ఎన్నో మైక్రోస్కోపిక్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకు ప్రెగ్నెన్సీ అన్నది అందకపోవచ్చు. వాళ్ళందరినీ మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కింద చూస్తాం. మ్యాక్సిమం కేసెస్ అయితే వచ్చే వాళ్ళలో యూజువలీ ఓవరీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే అండాశయాల్లో గుడ్లు సంఖ్య బాగా ఉంది, పీసీఓడి ప్రాబ్లము, కానీ ఎగ్ పెరిగి విడుదల అవ్వట్లేదు. సో ఇట్లా ఒవేరియన్ ఫంక్షన్ ఓవరీలో ప్రాబ్లం ఉండడమే మేము మ్యాక్సిమం కపుల్స్లో చూస్తున్నాము. దాని తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ మేము చూసేది ట్యూబల్ ఫ్యాక్టర్, అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉండడం వల్లే, లేదా ఇంతకుముందు సర్జరీస్ ఏమైనా జరిగాయి ట్యూబ్ని తీసేశారు, డిసీజ్డ్ ట్యూబ్, ఇంతకుముందు ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చింది కాబట్టి ట్యూబ్ తీసేశారు. సో ఇట్లా ట్యూబల్ ఫ్యాక్టర్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం చూసేది మేము కపుల్స్ ఆఫ్టర్ ఓవేరియన్ ఫంక్షన్. సో ఫస్ట్ మోస్ట్ కామన్ ఇస్ ఓవరీ ప్రాబ్లమ్స్, తర్వాత ట్యూబ్లో ప్రాబ్లమ్స్ మేము చూస్తున్నాం. అంటే పెళ్ళయిన తర్వాతే, అంటే ఇప్పుడు వీళ్ళకి పిల్లలు పుట్టకపోవడానికి ఏవైతే మీరు ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటున్నాయి కదా, వీటి సిమ్టమ్స్ అనేవి అంటే పెళ్ళయ్యేంత వరకు కూడా తెలీదా? అంతకుముందే వీళ్ళకి పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయని మేల్లో కావచ్చు ఫీమేల్లో కావచ్చు, ఏం తెలీదా? సో ఇట్లా ఈ ప్రాబ్లం మనకు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడే బయటపడతాయా, ఏమన్నా వేరే ఫీచర్స్ తెలుస్తాయా? టీనేజ్ గర్ల్స్లోనే అంటే పెళ్ళికి ముందే వాళ్ళకి ఏమన్నా ముందే అనిపిస్తుందా, ఏమన్నా నాకు పెళ్ళి తర్వాత ఇమీడియట్గా నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు ఇబ్బందులు ఎదురవుతాయేమో అని డౌట్స్ ఎక్కడొస్తాయంటే మోస్ట్ కామన్ పీసీఓడి అండి. సో ఈ నీటి బుడగల సమస్య ఉంది అన్న గర్ల్స్లో టీనేజ్ వయసు లేదా స్కూల్ ఏజ్ నుంచి వాళ్ళు పెద్ద మనిషి అయినప్పటి నుంచే కూడా పీరియడ్స్ కరెక్ట్గా వస్తూ ఉండవు, 2-3 మంత్స్కి ఒకసారి రావడం, లేదా వెయిట్ చేసిన తర్వాత కూడా పీరియడ్స్ రాలేదు అని వాళ్ళ డాక్టర్ లేదా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ తీసుకుంటేనే పీరియడ్స్ రావడం, థైరాయిడ్ సమస్య ఏమన్నా ఉంది అంటే కంట్రోల్ చేసుకోవడం. సో ఇట్లా పీరియడ్స్ కరెక్ట్గా రాలేదు అంటే డెఫినెట్గా ఈ గర్ల్స్కి లేదా వాళ్ళ పేరెంట్స్కి కొంచెం ఐడియా ఉండొచ్చు, అంటే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకి రావడానికి కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు అని. అంత మాత్రాన
ఇప్పుడు పీసీఓడి ఎంత ఆఫెన్ ప్రివలెంట్ ఉంది సొసైటీలో 10%. అంటే ప్రతి 10 గర్ల్స్లో ఒకరికి పీసీఓడి ప్రాబ్లం ఉంటూనే ఉందండి. అంత మాత్రాన ఇంతమంది గర్ల్స్ కూడా అందరూ కూడా వాళ్ళు ఫర్టిలిటీ సెంటర్స్కి వస్తున్నారా ట్రీట్మెంట్ కోసం, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతే ప్రెగ్నెంట్ అవుతున్నారా అంటే దట్స్ నాట్ అ ఫ్యాక్ట్. మోస్ట్ పీసీఓడి గర్ల్స్ ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా కూడా హ్యాపీగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలుగుతున్నారు. ఎందుకు అంటే అది డయట్ వల్ల కానీ ఎక్సర్సైజెస్ వల్ల కానీ చాలా మటుకు కంట్రోల్ అవుతుంది పీసీఓడి. అండ్ రిమైనింగ్ ఎంత మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పటికీ ఎక్కడో ఒక వన్స్ ఆర్ ట్వైస్ మీకు ఒక ఎగ్ పెరిగి విడుదల అవుతూ ఉండొచ్చు. లక్కీలీ ఆ టైంలో భర్త భార్య కలిసినట్టయితే వాళ్ళకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కలిసే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ట్రై చేసినా కూడా అప్పుడు కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటేనే ఫర్టిలిటీ సెంటర్స్ వస్తారు. అండ్ చాలా చిన్న ట్రీట్మెంట్ అండి, బేసిక్ మెడికేషన్ ఓరల్ టాబ్లెట్స్తో వాళ్ళకు ఒక ఎగ్ గ్రోత్ తీసుకురాగలిగితే వేరే లేడీస్ ఎవరికైతే పీసీఓడి ప్రాబ్లం లేదో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎంత ఉంటుందో వీళ్ళకు కూడా అటువంటి ఛాన్స్ మేము ప్రొవైడ్ చేయడానికి కుదురుతుంది ఆ మంత్లో. దిస్ ఈజ్ ఓవరీ ప్రాబ్లమ్స్కి. నో వేరే ప్రాబ్లమ్స్, ట్యూబ్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయేమో అని మనకు డౌట్స్ ఉన్నాయి అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల, లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్లో లైనింగ్ దెబ్బతినింది, బ్లాక్స్ ఏమన్నా ఏర్పడ్డాయి, మీకు తెలియాలి అంటే ఏమైనా హిస్టరీ, టీబీ హిస్టరీ ఏమన్నా ఉందా, రిపీటెడ్గా తెల్లబట్ట అవుతుందా, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీరు టెస్ట్ చేసి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి మన పీరియడ్స్ ఎలా వస్తున్నాయి, రెగ్యులారిటీ ఒకటి, బట్ వస్తున్నప్పుడల్లా మనకు అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఎంత అవుతుంది, 2 days 3 days 5 days ఓన్లీ 1 day బ్లీడింగ్, ఇది లేడీ టు లేడీ డిఫర్ అవుతూ ఉంటుందండి. అందరిలో ఒకేలా ఉండాలి అని లేదు, కానీ బాడీ తత్వం కొంతమందికి 3 to 4 days అవుతుంది యావరేజ్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్, బట్ కొంతమందికి ఫస్ట్ నుంచి కూడా 1 to 2 days బ్లీడింగ్ ఉంటూ ఉండొచ్చు. ఎవరికైతే ఫస్ట్లో మంచి అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అవుతుంది బట్ విత్ పాసేజ్ ఆఫ్ టైం తక్కువ అవ్వడం స్టార్ట్ అయింది, ఇంతకుముందు మంచిగా 3 to 4 days బ్లీడింగ్ అయ్యేది, 2 to 3 pads per day మార్చుకునే వాళ్ళం డాక్టర్. బట్ ఈ మధ్య కాలంలో ఐఎమ్ నోటీసింగ్ హార్డ్లీ 1 day బ్లీడింగ్ అవుతుంది, నెక్స్ట్ డే కల్లా ఓన్లీ స్పాటింగ్ అయ్యి ఆగిపోతుంది అని చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తారు ట్రబుల్. అలార్మింగ్ అననండి ఇది, కానీ డెఫినెట్గా మీరు ఏం చేయొచ్చు అంటే స్కాన్స్లో మిడ్ సైకిల్లో 10th day 12th day మీకు ఎప్పుడైతే ఎగ్ పెరిగి విడుదల అవ్వడానికి రెడీగా ఉందో ఆ టైంలో మీ గర్భసంచి పొర థిక్నెస్ ఎంత ఉంది అనేది మెజర్ చేసుకోండి. ఆ ఎండోమెట్రియల్ థిక్నెస్ కనీసం 7 millimeters అన్నా ఉంటే మీకు ప్రెగ్నెన్సీకి మంచి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ చాలా థిన్ ఉంది అనుకోండి, ఇన్ఫెక్షన్స్ వల్ల దెబ్బతిని చాలా సన్న లైనింగే పెరుగుతుంది, అప్పుడు కొన్ని ఓరల్ టాబ్లెట్స్ ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకొని మీరు ఆ లైనింగ్ని ఆగ్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందాక పీసీఓడి చెప్తూ ఉన్నారు కదా, సో పీసీఓడి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలా కామన్ అయిపోయినాయి ఈ ప్రాబ్లమ్స్ అనేవి. సో బట్ ఇది పిల్లలు ఇన్ఫర్టిలిటీ పైన వీటి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, అసలు ఏంటి సంబంధం హార్మోన్స్కి ఇన్ఫర్టిలిటీకి? ప్రతి మంత్ ఏమవుతుందంటే అండి, మనం మెచ్యూర్ అయినప్పటి నుంచి లేడీస్లో బ్రెయిన్ నుంచి FSH అనే ఒక హార్మోన్ వచ్చి అండాశయం మీద యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేసి ఒక ఎగ్ సెలెక్ట్ చేసుకొని ఆ ఎగ్ పెరగడానికి సపోర్ట్ చేస్తుంది. అది పెరిగి ఒక 18 to 20 millimeters సైజ్ తయారైన తర్వాత ఇంకొక హార్మోన్ బ్రెయిన్ నుంచి LH అన్నది రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఈ పెరిగిన ఎగ్ రప్చర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో రప్చర్ అయినప్పుడు ఆ బ్యాగ్ లోపల నుంచి ఉన్న ఎగ్ బయటకు వచ్చి ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు భర్త భార్య కలిసినట్టయితే స్పర్మ్తో ఎగ్ కలవడానికి అవైలబుల్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి. ఈ పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళలో వీళ్ళకు ఎగ్ నంబర్స్ చాలా ఉంటాయి ఓవరీలో, కానీ మనం మానిటర్ చేసినట్టయితే ప్రతి సైకిల్లో ఏదో ఒక ఎగ్ రైట్ లేదా లెఫ్ట్ పెరగాలి, బట్ పీసీఓడి ఉన్న వాళ్ళలో అన్ని చిన్నగానే ఆగిపోయి ఉంటాయి. ఏ ఒక ఎగ్ కూడా నేనన్న 18 to 20 mm సైజు పెరగదు లేదా చాలా కష్టపడుతుంది పెరగడానికి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకు LH అన్న హార్మోన్ చాలా హై లెవెల్స్ ఉంటుంది, దెన్ FSH. ఈ FSH వస్తేనే మనకు సెలెక్షన్ అన్నది ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అది మనకు కుదరట్లేదు. ఇది కాకుండా చాలా కాంప్లెక్స్ మెకానిజం ఉంటుందండి, వేరే ఇన్సులిన్ అని షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఉన్న హార్మోన్, దానికి కూడా ఒక రోల్ ఉంటుందన్నమాట పీసీఓడిలో. సో ఇవన్నీ మల్టిపుల్ ఫీచర్స్ వల్ల వాళ్ళకు ఒక ఎగ్ పెరగదు. అండ్ లోకల్ ఎన్వైర్న్మెంట్లో ఆ ఓవరీలో లేడీస్కి కూడా మెన్లో ఉండాల్సిన హార్మోన్, మేల్ హార్మోన్ లెవెల్స్ లేడీలో కూడా ఒక ఎక్స్టెంట్ వరకు ఉంటాయి, అవి వెరీ కామన్ ఫీచర్. బట్ పీసీఓడి వాళ్ళలో ఈ లెవెల్స్ కొంచెం హయ్యర్ ఉంటాయి అన్నమాట, ఆండ్రోజన్ లెవెల్స్. సో ఇవన్నీ ఫీచర్స్ వల్ల వాళ్ళకి ఎగ్ పెరగలేదు అంటే ఎగ్ విడుదల కాదు, వాళ్ళకు ప్రెగ్నెన్సీ ట్రై చేయడానికి కుదరకపోవచ్చు. అందుకనే మేము ఓవ్యులేషన్ ఇండక్షన్ అన్న డ్రగ్స్ ఇచ్చి
అదే ఎగ్ని పెరిగేలా చేసి, అంటే FSH ఏదైతే బాడీ ప్రొవైడ్ చేయాలో మనం బయట నుంచి కొంచెము ఆగ్మెంట్ చేయగలిగితే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ మనం ఆ ఎగ్ గ్రోత్ తీసుకురాగలం. అండ్ వాళ్ళకు పర్టిక్యులర్ టైం చెప్పగలం, ఈ డే రిలీజ్ అయిందండి, సో రిలీజ్ అయినట్టు స్కాన్లో కనపడింది, నెక్స్ట్ 12 to 24 hours వరకు ఎగ్ బతికుంటుంది, ఈ టైంలో భర్త భార్య కలిసినట్టయితే కనీసం ఆ 8 to 10% ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆ మంత్ వాళ్ళు ట్రై చేయడానికి కుదురుతుంది అని చెప్పేసి. ఫికండిటీ, పెళ్ళైన తర్వాత ఫస్ట్ 1 yearలో మనకి ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు మ్యాక్సిమం ఉంటాయి. ప్రతి మంత్లో నియర్లీ 18 to 20% ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి. కానీ 1 year దాటిన తర్వాత ఈ 1 yearలో ఏం ప్రాబ్లం లేని కపుల్స్ 90 to 95% ప్రెగ్నెన్సీ వచ్చేసి ఉంటుంది. రిమైనింగ్ కపుల్స్ ఎవరైతే మిగిలిపోతారో రాలేదు ప్రెగ్నెన్సీ, వాళ్ళకు నెక్స్ట్ మంత్ ఏమవుతుందంటే విత్ పాసింగ్ టైం ప్రతి మంత్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ లేదా సక్సెస్ రేట్స్ తగ్గుతూ వస్తాయి. దాన్నే ఫికండిటీ అంటాం. సో ఫస్ట్ ఇయర్లో 20% ఉన్నది ఇప్పుడు అంత ఉండకపోవచ్చు, ఇట్ విల్ ఓన్లీ బీ 8 to 10% పర్ మంత్. సో విత్ పాసింగ్ టైం ఈ సక్సెస్ రేట్స్ ఇంకా కూడా తగ్గుతూ వస్తాయి. PCODలో మనం అట్లీస్ట్ ఆ ఛాన్స్ ఇవ్వాలి అంటే మనకు ఒక ఎగ్ పెరిగేలా చేసి విడుదలయ్యేలా చూడాలి. ఎగ్ రిలీజ్ అవ్వలేదు అంటే వీఆర్ ఆల్మోస్ట్ అట్ నిల్ ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ రావడానికి. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారు. నెల్లూరు నుంచి షహీనా గారు. షహీనా గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో అండి, చెప్పండి. ఏం లేదు మేడం, అంటే మామూలుగా మ్యారేజ్ అయిన ఇయర్లోనే కన్సీవ్ అయ్యానమాట. ఓకే అండి. 6th month లో వచ్చి మామూలుగా బ్లీడ్ అయ్యి అబార్షన్ అయిపోయింది. మళ్ళీ 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ సేమ్ 6th month లోనే మళ్ళీ లేబర్ పెయిన్స్ వచ్చి అట్లా ఏమైనా ప్రాబ్లం ఉంది అలా వస్తున్నాయా ఏమి అని మేడం? ఇది 5th month లో అంటున్నారా? 6th month స్టార్టింగ్ లోనే లేబర్ పెయిన్స్ వచ్చాయి. అది వేస్తారు కదా కుట్లు, అది వేసినా గానీ లేబర్ పెయిన్ మాత్రం అదే లాస్ట్ వరకు 20 days ట్రై చేసినాను కానీ అవ్వలేకపోయామండి. అట్లా 2 times జరిగింది. 2 times 6th month లోనే. సో యూజువలీ ఫస్ట్ 3 months లోపల మిస్క్యారేజెస్ జన్యు పరంగా ప్రాబ్లమ్స్ ఉండి పిండంలో అలా జరుగుతాయండి. బట్ మీకు 2 సార్లు కూడా సెకండ్ ట్రైమెస్టర్లో జరిగాయి మిస్క్యారేజెస్, అంటే 5th, 6th monthలో. సో ఈ 6th monthలో మిస్క్యారేజెస్ ఎక్కువగా రీజన్ సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ, అంటే గర్భసంచి మూతి లూజ్గా ఉంది, వీక్గా ఉంది, దానివల్ల టైంకి ముందే ఓపెన్ అయిపోతుంది అని దానికి కుట్టు వేస్తారు. మీకు ఆ సర్వైకల్ ఎన్సర్క్లాజ్ వేశారు, అయినప్పటికీ మీకు సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది అంటున్నారు. కానీ ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ ఒక్కటే కాదండి ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమెస్టర్ మిస్క్యారేజ్కి రీజన్స్, వేరే అదర్ రీజన్స్ కూడా మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. ఒకటి, కుట్టు వేసినప్పటికీ ఆగలేదు అంటే మనం ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా చూసుకోవాలి, వెజైనల్ ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ లోకల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, లోపల మనకు ఇరిటేట్ అయ్యి యూట్రస్ టైంకి ముందే లేబర్ ఎంటర్ అయిపోతుంది, మీకు మెంబ్రెయిన్స్ రప్చర్ అయ్యి లీక్ అయిపోవచ్చు. అప్పుడు మనకు వేరే ఆప్షన్ ఉండదు, వీ హ్యావ్ టు స్టాప్ ద ప్రెగ్నెన్సీ. కాబట్టి అలా కుట్టు తీసేసి డెలివరీకి ప్రమోట్ చేస్తారు. ఇది వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఒకటి చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకుంటారు, ఒక ప్యాప్స్మియర్, హై వెజైనల్ స్వాబ్ టెస్ట్స్ ఉంటాయి, టెస్ట్ చేసి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా అన్నది చూసుకోండి. సెకండ్ వచ్చేసి మనకు గర్భసంచి లోపల ఏమన్నా అడ్డుగోడ, ఒక గర్భసంచి లేడీలో బర్త్ టైంలో ఎలా ఫామ్ అవుతుందంటే 2 separate ట్యూబ్స్ యునైట్ అయ్యి మధ్యలో గోడ బ్రేక్ అయిపోయి ఒక యూట్రస్ మనకు ఫామ్ అవుతుంది. ఈ యునైట్ అయ్యి కొంతమందిలో ఈ మధ్య గోడ పూర్తిగా తొలగిపోదు, బ్రేక్ అవ్వదండి, మిగిలిపోతూ ఉంటుంది. అది సెప్టమ్ లాగా, అది కంప్లీట్ సెప్టమ్ ఉండొచ్చు, ఇన్కంప్లీట్ సెప్టమ్ ఉండొచ్చు. అవి ఉన్నాయా లేదా అన్నది మీకు 2 dimensional స్కాన్లో అంత క్లియర్గా కనపడవు. మీరు అదే 3 dimensional స్కాన్, 3D స్కాన్ అంటారు, అది మిడ్ సైకిల్లో 10th or 12th day ఆఫ్ యువర్ సైకిల్ మీకు పొర ఫామ్ అయింది అన్నప్పుడు మీరు చేసుకున్నట్టయితే క్యావిటీ నీట్గా ఉందా, ఏమన్నా కొంచెం అలా అడ్డుగోడ ఉందా అన్నది చూసుకోండి. ఇలా అడ్డుగోడ ఉండడం వల్ల ఏమవుతుందంటే బేబీ సరిగ్గా పెరగడానికి ప్లేస్ ఉండదు, మాయ కూడా కరెక్ట్గా అతుక్కోవడానికి ప్లేస్ ఉండదు. దానివల్ల కూడా మీకు సెకండ్ ట్రైమెస్టర్లో మిస్క్యారేజెస్ ఎక్కువగా చూస్తుంటాం. థర్డ్ వచ్చేసి యాప్లా అన్న ఒక కండిషన్ ఉంటుంది. యాప్లా అంటే మదర్ నుంచి బేబీకి బ్లడ్ పోయే దారుల్లో రక్తం గడ్డగట్టే టెండెన్సీ ఎక్కువగా ఉండడం వల్ల, సరిగ్గా బ్లడ్ అద్దుకోకపోవడం వల్ల కూడా మనకు ఈ ఎర్లీగా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవాయిడ్ చేయడానికి యాప్లాలో మనకి ఏదన్నా పాజిటివ్ వచ్చింది, మీరు రియాక్టివ్ ఉన్నారు అంటే మాత్రం యాంటీబాడీస్కి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో అడిషనల్ బ్లడ్ థిన్నర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆస్పిరిన్ టాబ్లెట్ అండ్ హెపారిన్ ఇంజెక్షన్స్ కూడా మీరు యాడ్ చేసుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్. సో ఈ ఫ్యాక్టర్స్ మీరు ఒకసారి రీఅసెస్ చేసుకునే నెక్స్ట్ ప్రెగ్నెన్సీని అటెంప్ట్ చేయండి. మరో కాలర్ ఒంగోలు నుంచి వెంకట శివ గారు. హలో
నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం మాకు మ్యారేజ్ 4 years అవుతుంది మేడం. ఓకే అండి. నేను మ్యారేజ్ స్టార్టింగ్లో పిల్లలు లేకుంటే హాస్పిటల్ వెళ్తే మా మిస్సెస్కి ఏ పంపుతుంది చెప్పారు. మీ ఆడియో కొంచెం డిస్టర్బ్డ్గా ఉందండి, కొంచెం గట్టిగా మాట్లాడరా. మా మిస్సెస్కి ఏ పంపుతుంది అని చెప్పారండి స్టార్టింగ్లో. మీకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది, మిస్సెస్కి ఏంటండి? ఏ పంపు గాలి పడట్లేదు. గాలి బుడగలంటున్నారా? నీటి బుడగల? ఏ పంపుతుంది మేడం. ఎయిర్ బలూన్స్, నీటి బుడగలు. నీటి బుడగలు ఉన్నాయన్నారు. ఓకే అండి. తర్వాత డాక్టర్ గారు అవి ఉన్న ఇబ్బంది లేదు, మెడిసిన్ వాడితే పాజిటివ్ అవుతుంది చెప్పారండి. ఓకే అండి. తర్వాత నేను చెక్ చేసుకున్నాను, నాకు కూడా స్పర్మ్ కౌంట్ కానీ అవి బాగానే ఉందని చెప్పారు. ఓకే. మళ్ళీ మా మిస్సెస్కి చెప్తామండి. ట్యూబ్స్ చెక్ చేస్తే ఏమైందండి? నార్మల్ ఉన్నాయి. ఓకే. ఇంకా ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదని అడుగుతున్నారా? ఓకే, అదే అండి, మేము చూసుకోగలిగిన 3 టెస్టులు మీరు చేసుకున్నారు. కణాల పరీక్ష, ట్యూబుల్ టెస్టు అండ్ స్కాన్లో ఎగ్ పెరుగుదల చూసుకోవడం. నీటి బుడగలు ఉన్నప్పటికీ మీ డాక్టర్ ఎందుకు మీకు రావచ్చండి ప్రెగ్నెన్సీ, మీరు ట్రై చేయండి అని ఎందుకు అంటున్నారంటే, పీసీఓడి ప్రాబ్లంలో ఒక ఎగ్ పెరిగేలా చూసి విడుదలయ్యేలా చేయగలిగితే డెఫినెట్గా మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అవకాశాలు ఉన్నాయి. నోబడి కెన్ రిజెక్ట్ అండి. అది 1 year 4 years అని చెప్పడానికి లేదు. నేను కపుల్స్ చూశాను, ఎవరికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ట్రై చేస్తున్నారు కానీ ప్రెగ్నెన్సీ రాలేదు, ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ తీసుకొని కూడా ఫెయిల్ అయ్యారు, సడన్లీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది వాళ్ళకి 8-9 years తర్వాత కూడా. ఎందుకు అంటే వాళ్ళకి అంత బేసిక్ ఫ్రేమ్వర్క్లో ఇన్వెస్టిగేషన్స్ నార్మల్ ఉన్నాయని అర్థం. కానీ ఈ టైంలో అందుతుంది, ఇంత టైంలో అందుతుంది అన్నది ఎవరు చెప్పలేరండి, ఇంపాసిబుల్. మీకున్న ప్రొఫైల్కి పీసీఓడి ఉంది కాబట్టి పీరియడ్స్ కరెక్ట్గా రాలేదు అంటే మాత్రం ఎగ్ గ్రోత్కి మీరు ట్రీట్మెంట్ బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటూ ఉండండి. ఒక 5-6 cycles మీరు ఇలా ట్రై చేసి అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళండి. రీజన్ ఎందుకు, మనకు పీసీఓడి అన్నది ఒక్కటే ప్రాబ్లం ఉంది అన్నప్పటికీ మీ కణాల పరీక్ష గురించి మొత్తం పిక్చర్ మనకు తెలీదు. కణాల నంబర్ బాగుండొచ్చు, కదలిక బాగుండొచ్చు, కానీ ఎంత టైం కదులుతున్నాయి, గుడ్డు వరకు చేరుకోగలుగుతున్నాయా లేదా అన్నది చూడడానికి ఎటువంటి టెస్ట్ ఇప్పుడున్న టెక్నాలజీకి అవైలబుల్ లేదు. ఇంకా ఫర్దర్ డీపర్ టెస్ట్ ఉంటాయి కణాల పరీక్షకి. అయినప్పటికీ మేబీ కణాలు అంత దూరం ట్రావెల్ అవ్వలేకపోతున్నాయేమో, దానికి ముందే చనిపోతున్నాయేమో, ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ చేయాలి అంటే ఐయుఐలో మీ శాంపుల్ని ప్రాసెస్ చేసి డైరెక్ట్గా తన గర్భసంచిలో వేస్తాం పైన. సో ఎగ్ వరకు రీచ్ అయ్యే డిస్టెన్స్ చాలా తగ్గిపోతుంది. సో అటువంటి ట్రీట్మెంట్లో మీకు ఏమన్నా సక్సెస్ దొరుకుతుందేమో అన్నది మీరు ట్రై చేయొచ్చు. సో ఈ ట్రీట్మెంట్ బ్యాక్ టు బ్యాక్ మీరు చాలా మంత్స్ ట్రై చేశారు, అప్పటికి రిజల్ట్ దొరకలేదు అంటే ఐయుఐ ఈజ్ అ గుడ్ ట్రీట్మెంట్ అండి, మీరు ట్రై చేయొచ్చు దాని గురించి. మరో కాలర్ హైదరాబాద్ నుంచి లక్ష్మీనారాయణ గారు. హలో. నమస్తే అమ్మా. నమస్తే అండి. మేడం చెప్తానేనా? చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే సార్, చెప్పండి. మా వదిన గారు పాళ్ళలోనూ అబ్బాయిను మ్యారేజ్ అయ్యి 5 years అయిందమ్మా. ఓకే అండి. మా వదిన గారు పాళ్ళలో బాబును మ్యారేజ్ అయ్యి 5 years అయిందమ్మా. ఓకే అండి. ఇంకా గర్భం రాలేదు. ఇంతకు ముందు మీ హాస్పిటల్ విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంటే చూపించారు 3 years బ్యాక్. ఓకే. మెడిసిన్ వాడమన్నారంట, అయినా అవ్వలేదు. ఓకే అండి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు, హైదరాబాద్ లోనే ఉన్నారు, బాచ్పల్లి మియాపూర్ దగ్గర. ఓకే. ఈ ప్రాబ్లం ఏమన్నా చెప్పారు ఇంతకు ముందు? జ్యోతి ఓకే అండి, అది నాకు అంటే జస్ట్ నాకు డీటెయిల్స్ ఏంటి అన్నది నాకు తెలియదండి. వాళ్ళు ఆల్రెడీ మీరు అన్నారు కదా మా బ్రాంచ్ ఏదైతే విజయవాడలో ఉందో చూసుకుంటున్నారు అని చెప్పేసి. ట్రీట్మెంట్స్ ఏమవుతుందంటే వాళ్ళ ప్రొఫైల్ బట్టి, అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, వాళ్ళకు స్కాన్ ఎలా ఉన్నాయి, వాళ్ళ భర్త కణాల పరీక్ష ఎలా ఉంది, వాటన్నిటి బేసిస్ మీద ట్రీట్మెంట్ అన్నది ఇస్తూ పోతారు. అందరికీ ఒక్కటే ట్రీట్మెంట్ అన్నది ఉండదండి. ఎవరికి సూటబుల్ ట్రీట్మెంట్ అన్నది ఆ సూటబుల్ ట్రీట్మెంట్ ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇమీడియట్గా గివ్అప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి మూవ్ అయ్యారు కాబట్టి మాకు హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు నియరెస్ట్ బ్రాంచ్ మాది ఏదైతే మీరు చూసుకొని మీరు కన్సల్ట్ అవుతే పాస్ట్ రికార్డ్స్, పాస్ట్ ట్రీట్మెంట్ రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని మీరు మీట్ అవ్వగలిగితే డెఫినెట్గా ఏం కుదురుతుందో డెఫినెట్గా మేము చేయగలం.
ప్రెసెంట్ మేల్ అండ్ ఫీమేల్లో చూసుకుంటే ఎక్కువగా పిల్లలు పుట్టకపోవడానికి ఎవరిలో ఎక్కువగా చూస్తున్నారు ప్రాబ్లమ్స్, అలాగే మెయిల్లో ఎట్లాంటి కాజెస్ చూస్తున్నారండి? ఓకే, సో ఇప్పుడు మనకు కేటగరైజ్ చేస్తే అండి, అంటే లేడీస్లోనే ప్రాబ్లం ఉండేది ఎంత పర్సంటేజ్, మెన్లోనే ప్రాబ్లం ఉండడం ఎంత పర్సంటేజ్, ఇద్దరిలో ప్రాబ్లం ఎంత ఉండడం. సో ఏమవుతుందంటే లేడీస్లోనే ప్రాబ్లం ఉండడము 30 to 40% ఉంది, మెన్లోనే ప్రాబ్లం ఉండడం వల్ల కపుల్లో ప్రెగ్నెన్సీ రాకపోవడం కూడా 30% దాకా ఉంది, అండ్ కంబైన్డ్ ఇద్దరిలో ఉండడం కూడా 20 to 30% ఉంది. సో మెన్ విమెన్ ఇద్దరు కూడా ఈ కాలంలో ఈక్వలీ దే ఆర్ ప్లేయింగ్ అ రోల్. ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతూ ఉండడానికి ఇప్పుడు ఎంతో టైం బ్యాక్ లైక్ 10-20 years బ్యాక్ చూస్తే ఎక్కువగా లేడీస్లోనే ప్రాబ్లమ్స్ ఉండేవి. ఎందుకంటే నేను అన్నట్టు ఓవరీ, ట్యూబ్, ఎంటైర్ సిస్టమ్ ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువగా రోల్ ప్లే చేసేది లేడీలో ఉన్న బాడీనే కాబట్టి. బట్ మెన్ది కూడా ఇప్పుడు కణాల సైడ్ నుంచి కణాల నంబర్స్ మనం చూసినట్టయితే, అంటే అప్పట్లో మన గ్రాండ్ పేరెంట్స్లో టెస్టోస్టెరాన్ అని ఒక మేల్ హార్మోన్ ఉంటుంది, అది ఏ లెవెల్స్లో వాళ్ళలో ఉండేదో ఇప్పుడు మెన్లో ఆ లెవెల్స్లో ఉండట్లేదు. మన నార్మల్ రేంజ్ అట్లీస్ట్ 300 ng/dL అండ్ అబౌవ్ తీసుకుంటాము. బట్ ఆ కాలంలో ఉన్న లెవెల్స్ మనము రీసెర్చ్ జరిగింది, చాలా స్టడీస్ జరిగాయి. దే హావ్ నోటిస్డ్ దట్ అప్పటి మెన్లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మెన్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతూ వస్తున్నాయి. అది మన జంక్ ఫుడ్, బయట ఎన్వైర్న్మెంట్, లేదా మన ఒబేసిటీ, సరిగ్గా సెడెంటరీగా ఉండడం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి. మోస్ట్ కామన్ రీజన్స్ తగ్గిపోవడానికి మెన్లో ఒకటి డైట్ సరిగ్గా ఉండకపోవడం, సెకండ్ వెయిట్ ఎక్కువ, ఓవర్ వెయిట్ ఒబీస్ ఇండివిజువల్స్ ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాం అప్పటికంటే కూడా పర్సంటేజ్. సో ఎక్కువ ఒబీస్ ఉన్నప్పుడు వాళ్ళకి పొట్ట రీజన్లో ఫ్యాట్ ఎక్కువ అయ్యి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ స్పర్మ్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. ఈ హార్మోన్ వెళ్ళి ఆ ఫ్యాట్లో ఈస్ట్రోజన్ ఫీమేల్ హార్మోన్గా ఎక్కువగా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. టెస్టోస్టెరాన్ లెవెల్స్ డిప్లీట్ అయిపోతాయి అండ్ ఆటోమేటికలీ స్పర్మ్ నంబర్స్, క్వాలిటీ అన్నీ కూడా పడిపోతూ వస్తుంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఈ సోయా మిల్క్ మనం వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఇవన్నీ అని చెప్పేసి ఎక్కువగా సోయా మిల్క్ కన్వర్ట్ అవుతూ ఉంటారు, ఫుల్ క్రీమ్ మిల్క్, బఫెలో మిల్క్ బదులు. సో అది అండర్ ది ఏజ్ ఆఫ్ 30 years అట్లా ఉంటే సోయా మిల్క్ బదులు నార్మల్ మిల్కే తీసుకోండి, బికాస్ సోయా మిల్క్ అగైన్ మైట్ డిక్రీజ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇన్ ద మెన్. సో ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనము డైలీ డైట్ నుంచి వేరియేషన్స్ తీసుకురాగలిగితే డెఫినెట్గా ఐ థింక్ హార్మోన్ లెవెల్స్ అట్లీస్ట్ నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ చేసి మనం ప్రెగ్నెన్సీని అచీవ్ చేయడం ఈజియర్ ఉంటుంది జర్నీ. ఓకే, అంటే ఇంకా ఎట్లాంటి కాజెస్ చూస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది మీ హాస్పిటల్లో? ఇప్పుడు న్యూట్రిషనిస్ట్, మీరు డైటీషియన్ ఎవరినైనా కాంటాక్ట్ అయ్యి ప్రాపర్ డైట్ అండ్ ఎనీ ట్రైనర్, ఎక్సర్సైజ్ రొటీన్ ఏదన్నా మీరు అడాప్ట్ చేసుకోవాలండి. అది మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, మోటివేషన్ మీ సైడ్ నుంచి చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇట్. మా సైడ్ నుంచి మేమేం చేస్తాము అంటే ఆబ్వియస్లీ గైడ్ చేస్తాము అండ్ మెడికల్ ట్రీట్మెంట్ లేదా సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఏమన్నా అవసరం ఉన్నా కూడా అప్పుడు మనం క్లినీషియన్ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అక్కడ. మీకు పర్టికులర్ ఫస్ట్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా మీకు ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ అని కాదండి, హిస్టరీ తీసుకుంటాం, డీటెయిల్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్రీట్మెంట్ ఇంపార్టెంటా కాదా? కొంతమంది ఐ రికాల్ నేను చెప్తాను, మీకు మ్యారేజ్ అయ్యి ఓన్లీ ఫ్యూ మంత్స్ అవుతుందండి, మీరు ఇప్పుడే వద్దు, లేదు మీరు అంత టెన్షన్ ఉంది అంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని చూసుకోండి, అంత బాగుంది అంటే యూ గో బ్యాక్, ట్రై ఫర్ అనదర్ 5-6 months. అప్పుడు కూడా కాలేదు అంటే వీఆర్ ఆల్వేస్ దేర్, యూ కెన్ కమ్ బ్యాక్ అని చెప్పేసి. కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మాత్రము వీ డోంట్ లెట్ గో. ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంతా బాగానే ఉంది అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు, అంత మాత్రాన పర్లేదు ఎప్పుడు ఒకటి వస్తుంది, మీరు వెళ్ళి న్యాచురల్గా ట్రై చేయండి అంటే దట్ విల్ నాట్ బి రైట్. వాళ్ళు చాలా డిస్ట్రెస్లో వస్తారు. సో అటువంటి కపుల్స్కి ఈవెన్ దో మైనర్ థింగ్స్లో ఏవి మనకు బయట పడకపోయినా కూడా ట్రీట్మెంట్కి రిజాల్ట్ చేయాల్సి వస్తుంది. మైనర్ సటిల్ ఏవన్నా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటే మన ట్రీట్మెంట్లో కవర్ అవుతాయి అవి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు ఇన్ఫర్టిలిటీకి సంబంధించి చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్డ్.